ఇందులో అప్పుడు అనే ఉద్దేశం ఉంది కాబట్టి పాస్ట్ సింపుల్ అయింది. మరి మనిషి చాలా కనుగొన్నాడు అని అంటే ఏ ఉద్దేశం ఉందండి? ఇప్పటి వరకే కదండి. మనిషి అనేవాడు పుట్టినప్పటి మనిషి అంటే మనందరం అని అర్థం, మానవ జాతి అని అర్థం. మరి మనిషి చాలా కనుగొన్నాడు అని అంటే ఏ ఉద్దేశం ఉంది అంటే ఇప్పటి వరకు ఏమని చెప్పాలండి? మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ కదండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్. మ్యాన్ హ్యాస్ ఇన్వెంటెడ్ మెనీ థింగ్స్. Man has invented many things. మనిషి చాలా కనుగొన్నాడు అని అంటే మ్యాన్ హ్యాస్ ఇన్వెంటెడ్ మెనీ థింగ్స్. మ్యాన్ హ్యాస్ ఇన్వెంటెడ్ మెనీ థింగ్స్. సో నేను మీకు ఇప్పుడు ఒక సెంటెన్స్ చెప్తాను. ఈ సెంటెన్స్లో మీరు ఏ ఫీలింగ్ ఉందో కొంచెం ఆలోచించి చెప్పండి ప్లీజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను లంచ్ చేశాను అన్నాను. రాయండి అందరూ సెంటెన్స్. నేను లంచ్ చేశాను అన్నాను. నాకు ఇప్పుడు చాట్ బాక్స్లో టైప్ చేయండి అందరూ. నేను లంచ్ చేశాను అని అంటే ఏ ఉద్దేశం ఉంది దీంట్లో? ఎవరైనా చెప్తారా? నేను లంచ్ చేశాను అని అంటే ఏ ఉద్దేశం ఉంది? అప్పుడు ఉందా, ఇప్పటి వరకు ఉందా అనేది నాకు టైప్ చేయాలి ప్లీజ్ మీ అందరూ. నేను లంచ్ చేశాను అన్నాను. నేను లంచ్ చేశాను అంటే ఇప్పటి వరకు, సంబంధం లేకుండా ఎప్పటి వరకు అని రాస్తారు. అప్పుడు ఎస్, కొన్ని సెంటెన్స్లో మనం ప్రిసైజ్గా చెప్పాల్సిన అవసరం వస్తుందండి. కొన్ని సెంటెన్సెస్ మనం ప్రిసైజ్గా చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఏంటో తెలుసా అండి ఇది? ఇప్పుడు నేను మీకు లంచ్ చేశాను అన్నాను కదా. ఇక్కడ నేను లంచ్ చేశాను అని అంటే సార్ చెప్పారు, రామేశ్వర్ సార్ చెప్పారు, నేను లంచ్ చేసిన, నేను బ్రేక్ఫాస్ట్ చేసిన, నేను డిన్నర్ చేశాను అంటే ఇప్పటి వరకు అని చెప్పలేదు కాబట్టి, సారీ ఎప్పుడు చేశాడో చెప్పలేదు కాబట్టి ఇప్పటి వరకు అని మీరు గెస్ చేశారు, కానీ తప్పది. ఇప్పుడు చూడండి, సాయంత్రం 6 అవుతుంది. నేను లంచ్ చేశాను అని అంటే ఏ ఉద్దేశం ఉందో తెలుసండి దీంట్లో? అప్పుడు ఉంటుంది కానీ ఇప్పటి వరకు ఎట్లుంటుందండి? లంచ్ ఎవడైనా 6 గంటల వరకు చేస్తాడండి? మీకు అర్థమవుతుంది? లంచ్ ఎవరైనా 6 గంటల వరకు చేస్తారండి? మ్యాక్సిమం చేస్తే కనుక 3 గంటల వరకు లంచ్ చేస్తారు. ఎస్ అన్నా? సో కాబట్టి నేను లంచ్ చేశాను అని అంటే మనం ఏ టైంలో చెప్తున్నాము ఈ సెంటెన్స్, దాన్ని బట్టి అప్పుడా ఇప్పటి వరకా అనేది ఉంటుంది. అప్పుడా ఇప్పటి వరకా అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను లంచ్ చేశాను అని ఇప్పుడు చెప్తున్నాను నేను. దీని అర్థం ఏంటిదో తెలుసండి? దీని అర్థం ఏంటో తెలుసండి? సైదమ్మ గారు, మీరందరూ తప్పు రాస్తున్నారు. ప్లీజ్ డోంట్ టైప్ ది ఆన్సర్స్ ఇన్ ది చాట్ బాక్స్. ఓకే. సో నేను లంచ్ చేశాను అని అంటే ఇప్పుడు 6 గంటలకి నేను లంచ్ చేశాను అంటే ఏమైతుంది తెలుసా? అప్పుడు అవుతుంది. ఇదే విషయం మధ్యాహ్నం 2:30 అవుతుంది, మీ ఫ్రెండ్ మిమ్మల్ని లంచ్కి ఇన్వైట్ చేస్తే నేను లంచ్ చేశాను అని అంటే ఇప్పటి వరకు అవుతుందండి. అర్థమైందా మీకు డిఫరెన్స్? రెండు రాయండి సెంటెన్స్. నేను లంచ్ చేశాను అని అంటే ఫస్ట్ ఏం రాస్తారు తెలుసండి? ఐ హ్యావ్ టేకెన్ మై లంచ్ అనండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్లో రాయండి. ఐ హ్యావ్ టేకెన్ మై లంచ్. బ్రాకెట్లో ఏం రాస్తారు తెలుసా అండి? కొన్ని ఇంత ప్రిసైజ్గా చెప్తేనే అర్థమవుతాయండి, లేకపోతే అర్థం కాదు. ఇప్పుడు సినిమా చూశాను అంటే వేరు, అది ఎప్పుడు చెప్పినప్పుడు ఇప్పటి వరకే అవుతుంది. నేను డిగ్రీ పూర్తి చేశానంటే ఇప్పటి వరకే అవుతుంది. నేను అతన్ని కలిశానంటే ఇప్పటి వరకే అవుతుంది. నేను అతనితో మాట్లాడాను అంటే ఇప్పటి వరకే అవుతుంది. కానీ నేను లంచ్ చేశానంటే ప్రతిసారి ఏ సందర్భంలో అయినా సరే నేను లంచ్ చేసిన అంటే ఇప్పటి వరకు కాదు. ఎందుకు కాదు అని అంటే లంచ్ అనేది లంచ్ టైంలో చేస్తారు కాబట్టి లంచ్ టైం అయిపోయిన తర్వాత అయితే ఏమైతే తెలుసు అంటే పాస్ట్ సింపుల్గా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు సాయంత్రము 6 గంటలకు చెప్తున్నాను నేను లంచ్ చేసిన ఈరోజు అని అంటే
ఏమని చెప్పాలండి అంటే ఐ టుక్ మై లంచ్ అనాలి. దాని కిందనే రాయండి ఐ టుక్ మై లంచ్. ఐ టుక్ మై లంచ్ అంటే దీన్ని ఎప్పుడు వాడాలి అని అంటే ఆఫ్టర్ లంచ్ అవర్స్ అని రాసుకోండి. లంచ్ అవర్స్ తర్వాత అయితేనేమో ఐ టుక్ మై లంచ్ అంటాం. లంచ్ టైంలో అయితే ఏమంటాం తెలుసా అండి, ఐ హ్యావ్ టేకెన్ మై లంచ్ అంటాం. ఇప్పుడు దీన్నే నెగిటివ్ స్టేట్మెంట్లో చెప్తా చూడండి. ఒక ఫ్రెండ్ మార్నింగ్ 8 o'clock ఇంటికి వచ్చాడు, లేదా 9 o'clock ఇంటికి వచ్చాడు. ఏంటి నీరసంగా ఉన్నామంటే నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు అన్నాడు. రాయండి సెంటెన్స్. నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు అన్నాడు. నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు అని అంటే ఏ ఉద్దేశం ఉందో తెలుసా అండి, ఇప్పటి వరకు ఉంటుంది. 9 గంటలకు కాదు, 10 గంటల వరకు కూడా నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు అని అంటే దాని అర్థం ఏంటండి, ఇప్పటి వరకు. ఏంటి నీరసంగా ఉన్నావు, లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేద్దామంట, చేద్దాం నేను చేయలేదు అని అంటే దాని అర్థం ఏంటండి, ఇప్పటి వరకే కదండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్లో చెప్పాలి. ఏమని చెప్తారండి, ఐ హ్యావ్ నాట్ టేకెన్ మై బ్రేక్ఫాస్ట్ అన్నా. వసీం సుల్తానా గారు, యూ పీపుల్ ఆర్ నాట్ ఎట్ ఆల్ లిజనింగ్ టు మీ. యూ పీపుల్ సింప్లీ జస్ట్ టైప్ ది ఆన్సర్ ఇన్ ద చాట్ బాక్స్. అంటే ఎంతమంది ఉంటే అంతమందికి నేమ్తో చెప్పాలండి ప్రతి పేరుని. You should not type the answers in the chat box. You should write the answers in your notebook. Wasim Sultana garu, are you getting my point? Please. మా సార్ అంటుండేవాడు, మీరు మామూలు కాదురా, మీరు మెడిటేషన్ చేస్తాను కూడా ఇరిటేషన్ తెప్పిస్తారు అనేటోడు మా సార్. ఆయన ఎందుకలా అనేవాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మేము క్లాస్లో స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఆ మాట అనేవాడు, మీరు మెడిటేషన్ చేస్తాను కూడా ఇరిటేషన్ తెప్పిస్తారా. నెక్స్ట్ టైం. సో 11:30కి ఫ్రెండ్ వచ్చాడు. ఏంట్రా ఇంత నీరసంగా ఉన్నావు అన్నాను. మా ఫ్రెండ్ ఏమంటున్నాడు తెలుసా, నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు అన్నాడు. సేమ్ సెంటెన్స్ చూడండి తెలుగులో. బ్రేక్ఫాస్ట్ చేసే టైం వరకు 10-10:30 వరకు అయితేనేమో ఐ హ్యావ్ నాట్ టేకెన్ మై బ్రేక్ఫాస్ట్ అయింది. అదే 11:30కి నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు అంటే దాని అర్థం ఏం తెలుసా అండి, బ్రేక్ఫాస్ట్ టైం అప్పుడు కదండి. ఐ డిడ్ నాట్ టేక్ మై బ్రేక్ఫాస్ట్ అవుతుంది. ఐ డిడ్ నాట్ టేక్ మై బ్రేక్ఫాస్ట్ అవుతుంది. అంటే ఐ హ్యావ్ నాట్ టేకెన్ పక్కన ఏం చేస్తారు అని అంటే మీరు డ్యూరింగ్ బ్రేక్ఫాస్ట్ అవర్స్ అని రాసుకోండి. బ్రేక్ఫాస్ట్ సమయంలో. ఓకే, ఐ డిడ్ నాట్ టేక్ మై బ్రేక్ఫాస్ట్ పక్కన ఏం రాస్తారంటే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అంటే మీన్ అవర్స్, అంటే ఆ బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయిన తర్వాత అనేది రాయండి. అర్థమైందండి మీకు? కొన్ని సెంటెన్సెస్ ఇట్లా మనం ఖచ్చితంగా చెప్తేనే అర్థమవుతుందండి. ఇప్పుడు చూశాను అంటే ఏ టెన్స్ అంటే, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా చూశాను ఏ టెన్స్లో చెప్పాలి అని అంటే, మీరు పొరపాటున కూడా చూశాను అని అంటే సార్ చూశానుకి టెన్స్ ఎట్లా ఉంటుంది సార్, మొత్తం సెంటెన్స్ చెప్పండి అనాలి కదా. ఎస్ సార్ నో. చూశానికి ఎట్లా ఉంటుందండి, ఏం చూసావు, రాయండి సెంటెన్స్. నేను ఈ సినిమా చూశాను. నేను ఈ సినిమా చూశాను. నేను ఈ సినిమా చూశాను అంటే ఇక్కడ స్పష్టంగా ఎప్పుడు చూసామో చెప్పట్లేదు, లేటెస్ట్ అప్డేట్గా చెప్పాం కాబట్టి దీన్ని ఏమనాలి తెలుసా, ఇప్పటి వరకు అనాలి. ఇది ఎప్పుడు చెప్పినా, పొద్దున చెప్పినా, సాయంత్రం చెప్పినా, మధ్యాహ్నం చెప్పినా, రాత్రి చెప్పినా, ఎప్పుడు చెప్పినా చూశాను అంటే, సినిమా చూశాను అంటే ఏ ఉద్దేశం అవుతుంది అని అంటే ఇప్పటి వరకే అవుతుంది. కాబట్టి ఏం రాస్తారండి, ఐ హ్యావ్ సీన్ దిస్ మూవీ. ఐ హ్యావ్ సీన్ దిస్ మూవీ. నేను ఈ సినిమా చూశాను అంటే మనవి ఐ హ్యావ్ సీన్ దిస్ మూవీ. మీరు ఈ సినిమా చూసారా. ఎన్నిసార్లు అడుగుతా, సికి బదులుగా వాచ్ కూడా వాడచ్చు భాగ్యలక్ష్మి గారు. ఇది ఇప్పటి 10 సార్లు అడిగింటారు ఈ డౌట్. సికి బదులుగా వాచ్ వాడచ్చా, వాడచ్చు. మీరు ఈ సినిమా చూసారా. మీరు ఈ సినిమా చూసారా అని అంటే ఏ ఉద్దేశం ఉందో తెలుసండి, ఇప్పటి వరకే ఉంటుంది. స్పష్టంగా మనకు అర్థమైంది కదా. మీరు ఈ సినిమా చూసారా అంటే ఇప్పటి వరకు, ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్
హ్యావ్ యూ సీన్ దిస్ మూవీ? హ్యావ్ యూ సీన్ దిస్ మూవీ? హ్యావ్ యూ సీన్ దిస్ మూవీ? మీరు ఈ సినిమా చూసారా ఇప్పటి వరకు? హ్యావ్ యూ సీన్ దిస్ మూవీ? రాశారు కదండి అందరు. మీరు వరల్డ్ కప్ ఫైనల్ చూసారా? నా వాయిస్ మీకు క్లియర్ గా ఉంది కదండి? ప్రమీలా కుమారి గారు మీకు వినబడట్లేదని మెసేజ్ అందరికీ క్లియర్ గా ఉందా? ఎస్ సార్, నో? డన్. ప్రమీలా గారు చెక్ ఇట్ ఫ్రమ్ యువర్ సైడ్. ఓకే. మీరు వరల్డ్ కప్ ఫైనల్ చూసారా అన్న. మీరు వరల్డ్ కప్ ఫైనల్ చూసారంటే ఎవరైనా ఇప్పటి వరకు అంటారండి? మన ఉద్దేశం ఇప్పటి వరకు అని ఉంటుందా? లైవ్ మ్యాచ్ గురించి మాట్లాడతాం కదండి. ఎస్ సార్, నో? మీరు ఈ సినిమా చూసారా అంటే ఇప్పటి వరకు అవుతుంది. మీరు వరల్డ్ కప్ ఫైనల్ చూసిరా అంటే మాత్రం జరిగినప్పుడు చూసినామా అని అర్థం వస్తుంది. ఫాస్ట్ సింపుల్లో రాయాలి. డిడ్ యూ వాచ్ వరల్డ్ కప్ ఫైనల్? డిడ్ యూ మ్యాచ్ ద ఫైనల్స్ మ్యాచ్ అని అంటారు. డిడ్ యూ వాచ్ వరల్డ్ కప్ ఫైనల్? అర్థమైందండి. చూసావాకి టెన్స్ ఉండదు. నేను మీకు చెప్పేది క్లియర్గా అర్థమైతే చాలు. చూసావాకి టెన్స్ ఉండదండి. ఏం చూసావు అనే సెంటెన్స్ మొత్తం చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటి అది ఇప్పటి వరకా అప్పుడు అనేది. ఓకేనా? క్లియర్ అండి ఇక్కడ వరకు? డన్. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఎవ్వరు ఏమన్నా కనీసం ఎస్ లేదు, నో లేదు. వీడియోలో ఉన్న వాళ్ళైతే స్టాచ్యూ. ఎందుకంటే సీరియస్గా ఉన్నారేమో మరి. ఏదో జరుగుతుంది రేపు ఎల్లుండి అన్నట్టు కూర్చున్నారు. ఏదో జరగబోతుంది. దెర్ ఈస్ నో వండర్మెంట్. ఓకే, కొంచెం నవ్వే మొహాలనన్నా ముందర పెట్టుకుందాం. ఇట్లా ఒక ఫ్రేమ్లో అయితే స్టార్టింగ్ ఫ్రేమ్లో ఎవరూ నవ్వట్లేదు సీరియస్గా. సరే, సెకండ్ ఫ్రేమ్ పెట్టుకున్నాను. కనీసం సెకండ్ ఫ్రేమ్లో చాలా మంది నవ్వుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. సో జాగ్రత్తగా గమనిస్తే ఇప్పటి వరకు మనకి అప్పుడు ఇప్పటి వరకు డిఫరెన్స్ ఏంటి అనేది మనకి స్పష్టంగా అర్థమైంది. అయితే మనకి చిన్నప్పటి నుంచి కొన్ని అపోహలు ఉన్నాయి, మిత్స్ అంటారు వాటిని ఇంగ్లీష్లో. ఏంటి అపోహలు అని అంటే, ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ అంటే మనకి ఏం చెప్పారు అని అంటే, రీసెంట్ గా జరిగిన పనులన్నీ ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్లో చెప్పాలి అని చెప్పారు. ఎస్ అన్న, ఇది ఒక మిత్. పాస్ట్ సింపుల్ అంటే ఏం చెప్పారు అని అంటే, చాలా కాలం క్రితం జరిగిన అన్ని పాస్ట్ సింపుల్లో చెప్పాలి అని చెప్పారు. ఎస్ అన్న, ఇట్లా చెప్పారు గుడ్డి గుర్తులు మనకి. ఫస్ట్ అయితే అసలు మనకు చెప్పడమే పని అయిపోతే పాస్ట్ సింపుల్ అని చెప్పారు, అది వేరు. చెప్పి మళ్ళీ ఎప్పుడైతే క్వశ్చన్స్ ఎప్పుడైతే అడుగుతామో, సార్ ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్లో కూడా కొంచెం అయిపోయినట్టే ఉంది కదా సార్ అంటే, రీసెంట్గా జరిగిన పనులన్నీ ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్లో చెప్పాలి అని మనకు ఒక గుడ్డి గుర్తు చెప్పారు. అయితే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, రీసెంట్గా రీసెంట్గా జరిగిన పనులన్నీ అని అంటే, నాకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే, రీసెంట్ అంటే ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు రీసెంట్ అంటే ఏంటిది అంటే దానికి ఏమైనా అంటే దానికి ఏమైనా స్కేల్ ఉందా? రీసెంట్ అనే దానికి ఏమైనా స్కేల్ ఉందా? ఇప్పుడు రీసెంట్ అంటే 5 సెకండ్ల, రీసెంట్ అంటే 5 నిమిషాల, రీసెంట్ అంటే 5 గంటల, రీసెంట్ అంటే 5 రోజుల, రీసెంట్ అంటే 5 వారాల, రీసెంట్ అంటే 5 నెలల, రీసెంట్ అంటే 5 సంవత్సరాల, రీసెంట్ అంటే 10 సంవత్సరాల, రీసెంట్ అంటే 100 సంవత్సరాల. ఏంటిది రీసెంట్ అంటే? దీనికి స్టాండర్డ్ డెఫినేషన్ ఎవరైనా చెప్పగలరా? రీసెంట్ అంటే ఏమిటి? మీరు ఇన్ని రోజులు రీసెంట్గా జరిగిన పనులన్నీ ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ చెప్పాలంటే గుడ్డిగా నమ్మేశారు కదా. ఆలోచించారు, అసలు రీసెంట్ అంటే ఏంటిది? రీసెంట్ అంటే దానికి ఏమైనా డెఫినేషన్ ఉందా? లేదు, ఉండొద్దని. ఎందుకు అంటే నేను చెప్తా చూడండి. రీసెంట్ అంటే కూడా దానికి పర్టికులర్గా రీసెంట్ అంటే ఒక గంట, ఒక 2 రోజులు, ఒక 2 వారాలు, 2 నెలలు లేదండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే రీసెంట్ అనేది సిచ్యువేషన్ని బట్టి మారుతూ ఉంటుంది. రీసెంట్ అనేది ఇప్పుడు మనము ఒక గంటని గనక బేస్ చేసుకొని రీసెంట్ అంటే ఒక 2-3 నిమిషాలని రీసెంట్ అంటాం. ఎస్ అర్ నో? ఒక రోజుని పరిగణలోకి తీసుకొని రీసెంట్ అంటే ఒక 2-3 గంటలు రీసెంట్ అవర్స్ అవుతాయి కదండి.
ఒక వారం రోజుల్ని పరిగణలోకి తీసుకుంటే 1 నుంచి 2 రోజులు రీసెంట్ కింద కన్సిడర్ చేస్తాం. అట్లాగే ఒక నెల రోజుల్ని మనం కన్సిడర్ చేసుకుంటే 5-6 రోజుల్ని రీసెంట్ అని అంటాం. ఒక సంవత్సరాన్ని గనక మనం కన్సిడర్ చేసుకుంటే రీసెంట్ అనేది ఏమవుతుందండి, ఒక నెల కూడా రీసెంటే అవుతుంది. ఒక 10 సంవత్సరాలను తీసుకుంటే సంవత్సరం రీసెంట్ అవుతుంది. 100 సంవత్సరాలను తీసుకుంటే ఫస్ట్ 5-6 సంవత్సరాలు రీసెంట్ కూడా అవుతుంది. అవునా? ఎస్ అన్నా? అసలు నేనేమంటున్నాను తెలుసా, అసలు ఈ భూమి పుట్టిన కాడి నుంచి అని ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నానండి. అసలు ఈ భూమి మీద, అసలు ఈ భూమి వెలిసినప్పటి నుండి అని నేను ఒక టాపిక్ మీద ప్రసంగం చేస్తూ ఈ మధ్య కాలంలో అన్నాను. అంటే 5-6 సంవత్సరాల భూమి పుట్టిన కాడి నుంచి నేను టాపిక్ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో అంటే ఎన్ని సంవత్సరాలు వస్తుంది తెలుసా? 5-6 వేల సంవత్సరాలు కూడా వస్తుంది. ఎస్ సార్ నో? నీకు అర్థమైందా నేను చెప్పింది? అంటే రీసెంట్ అనేది ఏమి లేదు. రీసెంట్ అంటే మన సందర్భాన్ని బట్టి ఎస్ ఇట్ ఈస్ రిలేటివ్ కాన్సెప్ట్ అని అంటే అది మనము మాట్లాడే సందర్భాన్ని బట్టి, మనం తీసుకున్న టైం ఫ్రేమ్ని బట్టి డిపెండ్స్ ఆన్ ద టాపిక్. సో రీసెంట్ అంటే ఏమీ లేదు. అర్థమైందా? అది తప్పు. నేను ఇప్పుడు చూడండి, రీసెంట్గా జరిగిన పనులన్నీ ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్లో చెప్పాలి అని అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. విన్నారా అన్నాను. అర్థమైందా నేను చెప్పిన సెంటెన్స్? విన్నారా అన్నాను. ఇది ఎన్ని క్షణాల క్రితం జరిగిందండి? ఇది ఒక 2 సెకండ్ల క్రితం కూడా కాలే, 1 సెకండ్ క్రితం. చూడండి, విన్నారా అన్నాను. విన్నారా అన్నాను అంటే దీని అర్థం ఏమైంది చెప్పండి? ఇప్పటి వరకా? ఒక క్షణం క్రితం జరిగిన దాన్ని పాస్ట్ సింపుల్లో చెప్పాలండి. ఒక క్షణం క్రితం జరిగిన దాన్ని ఎక్కడ చెప్పొచ్చండి? పాస్ట్ సింపుల్లో చెప్పొచ్చు. మీరు రీసెంట్గా జరిగిన అన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ అని గుడ్డి గుర్తు పెట్టుకుంటే తప్పు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ రోడ్డు పైన నించొని మాట్లాడుతున్నారండి. ఇద్దరు ఫ్రెండ్స్ రోడ్డు పైన నించొని ఏదో టైర్ పేలిన శబ్దం వచ్చింది. ఒక ఫ్రెండ్ వినేమన్నా, ఒరే విన్నావా అన్నాడు. మరి విన్నావా అంటే ఏ ఉద్దేశం? రాయండి, సెంటెన్స్ రాయండి మీరు. నువ్వు ఇది విన్నావా? నువ్వు ఇది విన్నావా? దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్లో చెప్తారా? హ్యావ్ యూ హర్డ్ దట్ అని అంటే దాని అర్థం ఏమైతే తెలుసా అండి? ఇప్పటి వరకు విన్నావా లేదా? వినకపోతే మళ్ళీ వస్తుంది విను అనే కాంటెక్స్ట్లోకి వెళ్తుంది. అర్థమైందండి? ఇప్పటి వరకు కాంటెక్స్ట్ ఏంటి అని అంటే ఇప్పటి వరకు విన్నావా లేదా, వినకపోతే మళ్ళీ వస్తుంది జాగ్రత్తగా విను అనే ఉద్దేశం వస్తుందండి. సో మరి ఓకే, డిడ్ యూ, కవిత గారు ఉంటుందండి, డిడ్ యూ హర్డ్ అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఉంటుందా కవిత గారు? మనం ఇన్ని రోజుల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. డిడ్ యూ హర్డ్ ఉంటుందా, డిడ్ యూ హియర్ ఉంటుందా అండి? డిడ్ పక్కన V1 ఉంటుందా, V2 ఉంటుందా? డిడ్ యూ హియర్ దట్? డిడ్ యూ హియర్ దట్? అందుకే డోంట్ టైప్ ది ఆన్సర్స్ ఇన్ ద చాట్ బాక్స్. ఎన్నిసార్లు చెప్పాలి కదా? డిడ్ యూ హియర్ దట్? ఎన్ని క్షణాల క్రితం జరిగిందండి ఇది? జస్ట్ ఇగో విన్నావా, ఒక క్షణం క్రితం జరిగిన దాన్ని కూడా పాస్ట్ సింపుల్లో చెప్పొచ్చు మనం. ఎస్ ఆర్ నో? డిడ్ యూ హియర్ దట్? లిజన్ రాయదండి, హియరే రాస్తాం. అయితే సార్ హ్యావ్ యూ హర్డ్ దట్ కూడా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది హ్యావ్ యూ హర్డ్? సందర్భం చెప్పనా నేను? ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్లో కూడా అడగవచ్చు. ఎప్పుడు అడగాలి అంటే ఇదాని కాదు, వేరే విషయాన్ని అడుగుతాను. ఇప్పుడు మీరు స్కూల్కి వారం రోజుల నుంచి సెలవు పెట్టి స్కూల్కి వెళ్ళట్లేదు, ఏదో పని మీద మీరు సెలవు పెట్టుకున్నారు. మీరు సెలవు పెట్టిన రోజు నుండే స్కూల్లో ఏదో ఒక సెన్సేషన్ విషయం జరుగుతుంది. మీ కొలీగ్స్కి ఏముంటుంది చెప్పండి? అబ్బా ఎప్పుడెప్పుడు నా ఫ్రెండ్తో ఈ విషయం షేర్ చేసుకోవాలని ఉంటుందా ఉండదండి? మనకి ఉంటుంది. అయితే మీరు ఫోన్ చేసి చెప్దామంటే మీ ఫ్రెండ్ ఫోన్ పని చేయట్లేదు, ఎక్కడో ఉన్నాడు, అవుట్స్కట్స్లో ఉన్నాడు, ఫోన్ పని చేయట్లేదు. మీకు మీ ఫ్రెండ్కి ఎప్పుడు చెప్పాలనే ఆతృత అయితే ఉంటుంది కదండి. వారం తర్వాత ఫ్రెండ్ వచ్చాడు స్కూల్కి. ఫ్రెండ్ రాగానే మీరు ఏమంటున్నారు తెలుసా? నువ్వు ఇది విన్నావా అని అన్నారు. నువ్వు ఇది విన్నావా అంటే ఏ ఉద్దేశం చెప్పండి ఇక్కడ? ఇప్పటి వరకు విన్నావా లేదా? వినలేదా? అయితే నేను చెప్తా విను. హ్యావ్ యూ హర్డ్ దిస్? నువ్వు ఇది విన్నావా? మీకు 2 కాంటెక్స్ట్ అర్థమైతే చాలండి. నువ్వు ఇది విన్నావా అంటే
చూడండి, అసలు ఒక క్షణం క్రితం జరిగిన దాన్ని ఏమో పాస్ట్ సింపుల్లో చెప్తున్నాం, వారం క్రితం జరిగిన దాన్ని తీసుకొచ్చి ఇప్పటి వరకు ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్లో చెప్పట్లేదా అండి? హ్యావ్ యూ హర్డ్ దిస్? మీకు అర్థమవుతుందా? ఎస్ సార్, నో? ఎస్, అడగొచ్చండి, అడగొచ్చు. నెక్స్ట్ చూడండి, ఇది ఈ డౌట్ క్లియరా మీకు? రీసెంట్ గా జరిగిన పనులన్నీ అంటే తప్పది అర్థమైందా మీకు? ఎస్ సార్, నో? మీకు అర్థమైతే చాలు. ఓకే, నేను మాట్లాడేది మీకు క్లారిటీ ఉందండి? వినబడుతుందా అసలు? ఎవరో మేడం మెసేజ్ పెడుతున్నారు, కొంచెం గట్టిగా మాట్లాడు, నేను అరుస్తున్నాను. ఓకే, నేను ఇప్పటికే అరుస్తున్నాను, మీ వాయిస్ మీ మెసేజ్ చూసి గట్టిగా చెప్తున్నాను, బట్ స్టిల్ మీకు వినబడట్లేదు అని అంటే మీ దగ్గర ఏదో సమస్య ఉంది అని. నెక్స్ట్, ఇంకొక మిత్ ఏముంటది అని అంటే చాలా కాలం క్రితం జరిగిన పనులన్నింటినీ పాస్ట్ సింపుల్లో చెప్పాలి అని ఒక అపోహ ఉంది ఇంగ్లీష్లో. అసలు ఇవన్నీ తప్పులండి. చాలా కాలం క్రితం అంటే నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను పాత మాయాబజార్ సినిమా నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు చూశానండి వాస్తవాన్ని. ఏ క్లాస్లో చూశాను? 10th క్లాస్లో చూశాను. 10th క్లాస్లో చూశాను. ఇప్పుడు మీరు ఏదో టాపిక్ మాట్లాడుతూ మాట్లాడుతూ సార్ మాయాబజార్ సినిమా బాగుంటుంది సార్ అని అన్నాను. మాయాబజార్ సినిమా బాగుంటుందని అన్నారు. నేనేమంటున్నాను తెలుసా? అవునండి, బాగుంటుంది సినిమా, నేను చూశాను అన్నాను. జాగ్రత్తగా వినండి, నాది 97లోనో 96లోనో చూసినా నేను సినిమా. ఏది? మాయాబజార్. నివేదిత గారు అర్థమవుతుందా? 96, 97లో చూశాను నేను సినిమా, మాయాబజార్ సినిమా. ఇది ఏ సంవత్సరం అండి? ఇది 2024. దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 30 సంవత్సరాలు దాటిపోయింది కదా. 30 సంవత్సరాల క్రితం జరిగిన పనిని ఇప్పుడు నేను ఏమని చెప్తున్నాను తెలుసా? నేను చూశాను అన్నాను. నేను చూశానంటే నేను ఎప్పుడు చూశానో మీకు అర్థమైందంటే అర్థం కాలేదు. 30 సంవత్సరాల క్రితం జరిగిన పనిని కూడా నేను ఏమని చెప్తున్నాను తెలుసా? లేటెస్ట్ అప్డేట్గా చెప్తున్నాను. కాబట్టి దీన్ని ఏమన్నా తెలుసా అండి? ఇప్పటి వరకనే చెప్పాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్. ఐ హ్యావ్ సీన్ దిస్ మూవీ. నేను 2010లో తాజ్మహల్ చూశాను. ఇప్పుడు ఎవరో తాజ్మహల్ గురించి టాపిక్ వచ్చింది, నేను చూశానండి అన్నా. నేను లాస్ట్ ఇయర్ తిరుమల వెళ్ళాను. ఇప్పుడు ఎవరో తిరుమల తిరుపతి గురించి చెప్తున్నా, చాలా బాగుంటుందండి అని అంటే అవునండి నేను వెళ్ళాను అన్నాను. ఏ ఉద్దేశం ఉందని? ఇప్పటి వరకే కదా. నేను లాస్ట్ మంత్ ఒక సినిమా చూశాను. ఇప్పుడు ఎవరో అడుగుతున్నారు సినిమాకి వస్తావా అని. నేను చూశాను అని అంటే ఏ ఉద్దేశం ఉందండి? ఇప్పటి వరకు ఉంది. లాస్ట్ వీక్ చూశాను. ఇప్పుడు అడిగితే నేను చూశాను అంటే ఇప్పటి వరకే ఉంది. నిన్న చూసిన విషయాన్ని కూడా నేను ఇప్పుడు చెప్పేటప్పుడు చూశాను అంటే ఇప్పటి వరకే అవుతుంది. పొద్దున ఏదైనా పని జరిగింది, ఆ పనిని నేను ఇప్పుడు చెప్పేటప్పుడు జరిగింది అని చెప్తే అది ఏమవుతుంది తెలుసా అండి? లేటెస్ట్ అప్డేట్గా చెప్పడం అంటారండి దీన్ని. గతంలో పని ఎప్పుడైనా జరగని, అది మనకి తెలుసున్నా సరే చెప్పేటప్పుడు ఆ విషయం లేటెస్ట్ అప్డేట్గా చెబితే దాన్నే ఇప్పటి వరకు అంటాం ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్. అర్థమైందండి నేను చెప్పిన విషయం? మీకు ఈ దెబ్బతో మీకు క్లారిటీ వచ్చేసేయాలి. ఇంకా పాస్ట్ సింపుల్ అంటే ఏంటి, ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ అంటే ఏంటి, మనకున్న అపోహలు ఏంటి, క్లారిటీ వచ్చింది కదండి? ఎస్, వెరీ గుడ్. ఇంకొక డౌట్ ఉంటుందండి కొంతమందికి. ఏం డౌట్ ఉంటుంది అని అంటే, నేను ఇప్పుడే వచ్చాను. రాయండి సెంటెన్స్. నేను ఇప్పుడే వచ్చాను. రాస్తున్నారండి సెంటెన్సెస్? అందరూ వింటున్నారా? వింటే రాదు, రాస్తే వస్తుంది. నేను ఇప్పుడే వచ్చాను అని అంటే దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్లోనే చెప్పాలండి. ఇక్కడ మీరు ఇప్పుడే అంటే మీరు పొరపాటున ఇప్పుడు అని టైం అని మెన్షన్ చేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అంటే వేరండి. నేను ఇప్పుడే వచ్చాను అని అంటే దాని అర్థం అది ఒక పీరియడ్ ఆఫ్ టైం అండి. ఇప్పుడే అనేది కూడా, ఇప్పుడే అనేది ఏంటండి? అది పీరియడ్ ఆఫ్ టైం కాదండి? ఎస్ అన్నో? ఇప్పుడే అంటే ఏంటి చెప్పండి మీరు?
ఇప్పుడేంటి 5 నిమిషాల 5 సెకండ్ల? ఎస్. ఇప్పుడే కూడా ఏంటో తెలుసా, ఇప్పటి వరకే వస్తుంది. ఐ హ్యావ్ కమ్ జస్ట్ నౌ. నేను వచ్చాను అంటే ఇప్పటి వరకే, నేను ఇప్పుడే వచ్చాను అంటే కూడా ఏంటో తెలుసా అండి, ఇప్పటి వరకే. నేను వచ్చాను, నేను ఇప్పుడే వచ్చాను, రెండు ఒకటే. ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్. ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఎస్ సార్, దట్స్ ఇట్. ఇంతేనండి, చాలు. మోర్ దెన్. ఓకేనా? సో ఇప్పుడు ర్యాండమ్ గా అన్ని టెన్సెస్ పైన కలిపి కొన్ని సెంటెన్సెస్ రాద్దాం. అందరూ ఒక వర్బ్ చెప్తాను, నోట్ చేసుకోండి. రెయిన్ అనే వర్బ్ రాయండి. RAIN, రెయిన్. RAIN, రెయిన్. రెయిన్ కి 5 ఫార్మ్స్ ఏంటో చెప్పండి. రెయిన్, రెయిన్డ్, రెయిన్డ్, రెయినింగ్, రెయిన్స్. RAIN, రెయిన్, రెయిన్డ్, రెయిన్డ్, రెయినింగ్, రెయిన్స్. రెయిన్, రెయిన్డ్, రెయిన్డ్, రెయినింగ్, రెయిన్స్. నేను వచ్చాను అంటే ఇప్పటి వరకే, నేను ఇప్పుడే వచ్చాను అంటే కూడా ఇప్పటి వరకు అని చెప్పాను సురేందర్ గారు. ఓకేనా? ఇప్పుడే వచ్చాను అంటే కూడా ఐ హ్యావ్ కమ్ జస్ట్ నౌ. ఐ హ్యావ్ కమ్ జస్ట్ నౌ. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు రెయిన్ అనే వర్బ్ మీద కొన్ని సెంటెన్సెస్ రాద్దాం. రెయిన్ అనే దానికి 5 ఫార్మ్స్ రాస్తున్నాం, ఎందుకంటే ఈ వర్బ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి. శిరీష గారు, ఐ కేమ్ జస్ట్ నౌ ఉండదండి. నేను ఒక సెంటెన్స్ చెప్పిన తర్వాత ఇట్లా అనొద్దా సార్ అంటే, అట్లా అనేది ఉంటే నేను అదే చెప్తా కదా. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇప్పుడు ఐ హ్యావ్ కమ్ చేసినావు అనాలి అని చెప్పాను, ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్. ఐ కేమ్ చేసినావు పాస్ట్ సింపుల్ లో చెప్పొద్దా సార్ అంటే, దాని అర్థం చెప్పొద్దనే కదా. అర్థమవుతుందా మీకు? ప్లీజ్. శిరీష గారు, రైట్. రెయిన్ మీనింగ్ రాయండి. రెయిన్ అంటే మీనింగ్ ఏంటంటే వర్షం పడుట. ఓన్లీ యాక్టివ్ వాయిస్ ఉంటుందండి. వర్షం పడుట, ఓన్లీ ఏ వాయిస్ ఉంటుంది, ఇది యాక్టివ్ వాయిస్ ఉంటుంది. వర్షం పడుట, యాక్టివ్ వాయిస్. దీనికి సబ్జెక్ట్ ఏముంటుంది తెలుసా అండి? వర్షానికి సబ్జెక్ట్ ఏముంటుంది తెలుసా అండి? ఇట్ ఉంటుందండి. ఈ రెయిన్ అనే వర్బ్ కి సబ్జెక్ట్ ఎప్పుడు ఏముంటుంది తెలుసా అండి? ఇట్ ఉంటుందండి. వెల్కమ్ సురేందర్ గారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ వర్షం పడుతున్నది. రాయండి అందరూ సెంటెన్స్. ఇక్కడ వర్షం పడుతున్నది. ఇక్కడ వర్షం పడుతున్నది అని అంటే ఏ టెన్స్ లో రాస్తారు తెలుసా అండి? దీన్ని ప్రజెంట్ కంటిన్యూస్ లో రాయాలి, ఎందుకంటే ఇప్పుడు కాబట్టి. యాక్టివ్ వాయిస్ స్టేట్మెంట్. సబ్జెక్ట్ ఏం రాస్తారండి? రెయిన్ ఈజ్ రెయినింగ్ అని, రెయిన్ ఈజ్ ఫాలింగ్, ఇవి ఉండవు సెంటెన్సెస్. అర్థమవుతుందండి? చాలా మంది తెలియక అలా మిస్టేక్ చేస్తూ ఉంటారు. పీపుల్ కమిట్ మిస్టేక్ when they use this verb. సో ఏం రావాలి మరి? ఇట్ ఈజ్ రైనింగ్ హియర్. ఇట్ ఈజ్ రైనింగ్ హియర్. ఇట్ ఈజ్ రైనింగ్. మందా సురేష్ గారు నమస్తే సార్. ప్లీజ్ డోంట్ టైప్ ది ఆన్సర్స్ ఇన్ ద చాట్ బాక్స్. ఇట్ ఈజ్ రైనింగ్ హియర్. అర్థమైందండి? సబ్జెక్ట్ ఏం వాడాలి? ఇట్ వాడాలి. ఇక్కడ వారం రోజుల నుండి వర్షం పడుతున్నది. ఇక్కడ వారం రోజుల నుండి వర్షం పడుతున్నది. ఇక్కడ వారం రోజుల నుండి వర్షం పడుతున్నది అంటే ఏ ఉద్దేశం ఉందో తెలుసా అండి? ఇప్పటి వరకు. పడుతున్నది అంటే ఏంటో తెలుసా అండి? కంటిన్యూస్. ఏ టెన్స్ అవుతుందండి అది? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. రైట్. సబ్జెక్ట్ ఏంటండి అక్కడ? ఇట్ హ్యాస్ బీన్. ఇట్కి హ్యాజ్ ఉన్నప్పుడు ఏం రావాలండి? హ్యాజే కదా. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ హియర్
పద్మశ్రీ గారు, వామ్మో మీరు మామూలు వాళ్ళు కాదు, నేను చెప్తున్నా కదా. మీరే ఎట్లున్నారంటే మీ స్టూడెంట్స్ ఎట్లున్నారనే నాకు ఒక్కోసారి అనుమానం వస్తుంది. ఆన్సర్స్ టైప్ చేయొద్దు అంటే పద్మశ్రీ డేగల గారు ఎందుకు టైప్ చేస్తున్నారండి మీరు అంటే నన్ను సతాయిద్దామనే కదా. ఇంకా వేరే ఏమున్నది, మీ ఇంటెన్షన్ ఏముంది, మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనేదానికంటే కూడా సుధన్ సార్ని టార్చర్ చేద్దాం అనేదే ఎక్కువ ఉంది మీకు. ఏడింటున్నారు మీరు? మీరు నా మాట వింటలేదు, మీ పిల్లలు మీ మాట వింటారా స్కూల్లో? యథా రాజ తదా ప్రజ. అర్థమవుతుందా? టీచర్స్ ఎట్లుంటే విద్యార్థులు ఎట్లుంటారు. నేను ఇన్నిసార్లు చెప్పినా కూడా మీరు పదే పదే చెప్పించుకొని నా టైం వేస్ట్ చేసుకుంటా ఇంతమంది ముందర. నేను రోజు 10 సార్లు సెంటెన్స్ టైప్ చేయొద్దు అని చెప్తుంటే ఎంత టైం వేస్ట్ అర్థమవుతుందా మీకు? యూ షుడ్ అండర్స్టాండ్ దిస్. మన అందరం టీచర్స్, పిల్లలం కాదు. నాకు తెలిసి ఇక్కడ ఈ మెసేజ్ టైప్ చేసిన నాకు తెలిసి టీచర్స్ కాదు. కాదు, నేను చెప్తున్నాను, వాళ్ళు ఏదో ఆన్ చేసి వాళ్ళ పిల్లలకు ఎవరికో ఇచ్చింటారు, వాళ్ళ పిల్లలు అట్లా చేస్తూ ఉండింటారు. ఓకే, టీచర్స్ అయితే అట్లా చేయరు, నాకు తెలుసు ఆ విషయం. కానీ అక్కడ పేరు ఉంది కాబట్టి చదువుతుంది. ఎస్, నోట్స్లో రాయని వాళ్ళే చాటింగ్ చేస్తుంటారండి. నోట్స్లో రాయని వాళ్ళే చాటింగ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ టైం, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ హియర్ ఫర్ 1 వీక్ అనొచ్చు, లేదంటే ఏ వీక్ అన్నా అనొచ్చు. నిన్న అక్కడ వర్షం పడుతున్నది. నిన్న అక్కడ వర్షం పడుతున్నది. నేను నిన్న అక్కడికి వెళ్ళాను కదండి, నిన్న అక్కడ వర్షం పడుతున్నది అన్నాను. ఏ టెన్స్ అండి ఇది? పాస్ట్ కంటిన్యూసే కదా. ఏం రాస్తామండి పాస్ట్ కంటిన్యూస్? ఇట్ వాజ్ రైనింగ్ దేర్ యెస్టర్డే. ఇట్ వాజ్ రైనింగ్ దేర్ యెస్టర్డే. ఇట్ వాజ్ రైనింగ్ దేర్ యెస్టర్డే. నిన్న అక్కడ వర్షం పడిందా? నిన్న అక్కడ వర్షం పడిందా? నిన్న అక్కడ వర్షం పడిందా అంటే ఇది ఏ టెన్స్ అండి అంటే పాస్ట్ సింపుల్ అండి. నిన్న అక్కడ వర్షం పడిందా అంటే ఏ టెన్సో తెలుసా అండి? ఇది పాస్ట్ సింపుల్. ఇది పాస్ట్ సింపుల్ లో క్వశ్చన్ కాబట్టి ఏం రాస్తామండి? డిడ్ ఇట్ రెయిన్ దేర్ యెస్టర్డే? డిడ్ ఇట్ రెయిన్ దేర్ యెస్టర్డే? నిన్న అక్కడ వర్షం పడిందా? డిడ్ ఇట్ రెయిన్ దేర్ యెస్టర్డే? నిన్న అక్కడ వర్షం పడింది. నిన్న అక్కడ వర్షం పడింది. నిన్న అక్కడ వర్షం పడింది అని అంటే ఏ టెన్స్ అండి? సేమ్ టెన్స్, ఆన్సర్ చెప్పాం. ఇట్ రెయిన్డ్ దేర్ యెస్టర్డే. ఇట్ రెయిన్డ్ దేర్ యెస్టర్డే. ఇట్ రెయిన్డ్ దేర్ యెస్టర్డే. ఇక్కడ రోజు వర్షం పడుతుంది. ఇక్కడ రోజు వర్షం పడుతుంది. ఇక్కడ రోజు వర్షం పడుతుంది అంటే ఏ ఉద్దేశం ఉందో తెలుసండి? మామూలుగా. మరి మామూలుగా అంటే ఏ టెన్స్ అండి? ప్రజెంట్ సింపుల్. ఇక్కడ రోజు వర్షం పడుతుంది అని అంటే ఏ ఉద్దేశం ఉందండి? మామూలుగా. అంటే ఏ టెన్స్ ఇది? ప్రజెంట్ సింపుల్. ఏం రాస్తారండి? ఇట్ రెయిన్స్ హియర్ ఎవ్రీ డే. ఇట్ రెయిన్స్ హియర్ ఎవ్రీ డే. ఇట్ అంటే సింగులర్ కాబట్టి V1 ఆర్ VS ఉన్నప్పుడు ఏం రాస్తామండి? VS రాస్తాం కదా. ఇట్ రెయిన్స్ హియర్ ఎవ్రీ డే. ఇక్కడ ఎక్కువగా వర్షం పడదు. కొంతమంది నోట్స్ రాయట్లేదు, ఐ డోంట్ నో వై. పక్కన ఏదో ముచ్చట్లు పెట్టుకుంటా. మళ్ళీ అది కూడా వీడియో ఆన్ చేసి పక్కన ముచ్చట్లు పెట్టుకుంటా. ఇది మన క్లాస్ అనే పద్ధతి. వెరీ నైస్.
చాలాసేపటి నుంచి గమనిస్తా, అంటే అందరి వీడియోస్ ఆన్ చేస్తే నేను ఎంత బాధపడాల్సి వస్తుందో. ఆ? అంతేనండి. అందరు వీడియోస్ ఆన్ ఎక్కడెక్కడ ఉన్నారో, వాకింగ్ లో ఎంతమంది ఉన్నారో, ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటే ఎంతమంది ఉన్నారో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సమ్ పార్టిసిపెంట్స్. దే ఆర్ నాట్ రైటింగ్ నోట్స్, జస్ట్ దే ఆర్ వాచింగ్. చూస్తున్నారు పక్కన మాట్లాడుకుంటూ. ఆ? మీకు ఇప్పుడు తెలియదు ఈ క్లాసెస్ ఇంపార్టెన్స్, ఎప్పుడు తెలుస్తుంది నేను చెప్తా చూడండి. ఈ ఇయర్ అంటే, అంటే వినని వాళ్ళ కోసం చెప్తాను, వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐ నో దే ఆర్ వెరీ సీరియస్ అబౌట్ లెర్నింగ్. మీకు ఎప్పుడు తెలుస్తుంది దీని ఇంపార్టెన్స్ అని అంటే, ఇది ఫస్ట్ ఇయర్ కాబట్టి అంత ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ అకాడమిక్ ఇయర్లో మీకు అబ్జర్వర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఐ నో వెరీ వెల్. ఇప్పుడు తెలీదు, కలెక్టర్ గారు, డిఈఓ గారు, పై అధికారులు వచ్చి చెప్పు చూద్దాం, ఇంగ్లీష్ మీడియంస్ అయినాయి కదా, ఇంగ్లీష్లో ఎట్లా చెప్తున్నావు లెసన్ అన్నప్పుడు మీకు రామేశ్వర్ సార్ గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్ళు రాకపోతే అడగండి, ఎవరైతే నోట్స్ రాయట్లేదో వాళ్ళు. జాగ్రత్తగా గుర్తుపెట్టు. ఎందుకంటే ఐఎమ్ గెటింగ్ మెనీ కాల్స్ నౌ. అప్పుడు ఎవరైతే మిస్ అయ్యి నెగ్లెక్ట్ చేశారో 5,000 కట్టి నేర్చుకుంటున్నారు, చచ్చినట్టు 5,000 కడుతున్నారు, నేర్చుకుంటున్నారు. మళ్ళీ రెండోసారి అయితే ఫ్రీగా చెప్పాం కదండి. ఆపర్చునిటీ మళ్ళీ వస్తుందా? డు వి గెట్ ది ఆపర్చునిటీ, ది సేమ్ ఆపర్చునిటీ అగైన్ అండ్ అగైన్? నో. ఒక అబ్జర్వర్ వచ్చి కూర్చొని చెప్పు, నువ్వు సోషల్ ఎట్లా చెప్తావో, సైన్స్ ఎట్లా చెప్తావో, మ్యాథ్స్ ఎట్లా చెప్తావు అన్నప్పుడు అప్పుడు ఉంటుంది. వాళ్ళు వచ్చి కూర్చోగానే సగం చచ్చిపోతాము. చక్కగా మంచి ఇంగ్లీష్ చెప్తూ ఉంటే మీరు నేర్చుకోండి అని అంటే, యూ పీపుల్ ఆర్ నాట్ సీరియస్. మీకు ఇప్పుడు తెలియదు, నేను చెప్తున్నాను ఖచ్చితంగా. రామేశ్వర్ గౌడ్ మీకు అబ్జర్వర్ వచ్చినప్పుడు ఎవరెవరైతే సీరియస్గా నోట్స్ రాయట్లేదో ఆ కొంతమందికి చెప్తున్నాను, సీరియస్ వార్నింగ్ ఇది. మీరు సీరియస్గా ఎవరైతే లేరో ఖచ్చితంగా మీరు నా ఫోన్ నెంబర్ ఎత్తుక్కొని మళ్ళీ ఫోన్ చేస్తారు, రాసి పెట్టుకోండి, రాయండి. ఇంతకంటే మంచి ఆపర్చునిటీ ఎవరు ఇవ్వరు మీకు. అంటే ఐఎమ్ నాట్ బూస్టింగ్ అబౌట్ మై సెల్ఫ్. ఓకే, రాయండి, సెంటెన్స్ రాయండి. ఇక్కడ రోజు వర్షం పడుతుంది అని అంటే ఇట్ రెయిన్స్ హియర్ ఎవ్రీ డే. ఇక్కడ ఎక్కువగా వర్షం పడదు. ఇక్కడ ఎక్కువగా వర్షం పడదు అని అంటే ఏ టెన్స్ అంటే ఇది కూడా మామూలుగానే ప్రెసెంట్ సింపుల్. ఇక్కడ ఎక్కువగా వర్షం పడదు అని అంటే ఏ ఉద్దేశం ఉందండి? మామూలుగా ప్రెసెంట్ సింపుల్ లో ఇదేంటి? నెగటివ్ స్టేట్మెంట్. ఇట్ డస్ నాట్, ఇట్కి డూ డస్ ఉన్నప్పుడు ఏం రాస్తామండి? డజే కదా ప్రెసెంట్ సింపుల్ లో. ఇట్ డస్ నాట్ రెయిన్ మచ్ హియర్. ఇట్ డస్ నాట్ రెయిన్ మచ్ హియర్. ఇక్కడ ఎక్కువగా వర్షం పడదు. ఇట్ డస్ నాట్ రెయిన్ మచ్ హియర్. ఇట్ డస్ నాట్ రెయిన్ మచ్ హియర్. ఇక్కడ అప్పుడప్పుడు వర్షం పడుతుంది అంటే సంగీత గారు ఇట్ రెయిన్స్ హియర్ రేర్లీ అని అంటాం. కానీ నేనేమన్నా ఇక్కడ ఎక్కువగా పడదు అని అంటున్నాను కదా. ఇట్ డస్ నాట్ రెయిన్ మచ్ హియర్. ఈ రోజు నైట్ వర్షం పడుతుంది, ఇలా కూడా చెప్తాం కదండి. ఈ రోజు నైట్ వర్షం పడుతుంది. ఈ రోజు నైట్ వర్షం పడుతుంది అంటే ఏ టెన్స్ అండి? ఇది ఫ్యూచర్ సింపుల్. ఏ టెన్స్ ఇది? ఫ్యూచర్ సింపుల్. ఇట్ విల్ రెయిన్ టునైట్. ఇట్ విల్ రెయిన్, ఈ రోజు రాత్రిని ఏమంటారండి? టు నైట్ అంటారు కదా. టుడే నైట్ నే టు నైట్ అంట. ఇట్ విల్ రెయిన్ టు నైట్. బాగా మబ్బులు వచ్చేసాయి అనుకోండి, ఏమంటాం మనం? ఇట్ విల్ రెయిన్ టు నైట్ అంటాం కదా. ఈరోజు రాత్రి వర్షం పడుతుంది. నెక్స్ట్, అక్కడ వర్షం పడుతున్నదా? అక్కడ వర్షం పడుతున్నదా? అక్కడ వర్షం పడుతున్నదా అని అంటే ఏ ఉద్దేశం ఉందండి? ప్రజెంట్ కంటిన్యూస్ కదా. ఈజ్ ఇట్ రైనింగ్ దేర్? ప్రజెంట్ కంటిన్యూస్ లో యాక్టివ్ వాయిస్ లో ఇదేంటండి? క్వశ్చన్. ఈజ్ ఇట్ రైనింగ్ దేర్? అక్కడ వర్షం పడుతున్నదా? ఈజ్ ఇట్ రైనింగ్ దేర్? అక్కడ ఎప్పటి నుండి వర్షం పడుతున్నది? ఎక్కడ సార్ వర్షం పడుతుంది డాక్టర్ గారు? అక్కడ ఎప్పటి నుండి వర్షం పడుతున్నది? అక్కడ ఎప్పటి నుండి వర్షం పడుతున్నది అంటే ఎంత కాలం నుండి అనే కదండి. ఎంత కాలం నుండి అంటే ఏ ఉద్దేశం ఉంది? ఇప్పటి వరకు. ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్ అన్న కావాలి.
ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్న కావాలి. పడుతున్నది అంటే కంటిన్యూస్ కాబట్టి ఏ టెన్స్ అండి అది? ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మరి ఎంత కాలం నుండి అంటే డబ్ల్యూ ఫామ్ ఏం వాడాలండి? హౌ లాంగ్. హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ రైనింగ్ దేర్? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ రైనింగ్ దేర్? అక్కడ ఎంత కాలం నుండి వర్షం పడుతున్నది అని అంటే హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ రైనింగ్ దేర్? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ రైనింగ్ దేర్? అక్కడ అప్పటికే 2 రోజుల నుండి వర్షం పడుతున్నది. నేను లాస్ట్ వీక్ బెంగళూరు వెళ్ళానండి. అక్కడ అప్పటికే 2 రోజుల నుండి వర్షం పడుతున్నది. THERE అండి, దేర్ అంటే. అక్కడ అప్పటికే 2 రోజుల నుండి వర్షం పడుతున్నది. అక్కడ అప్పటికే ఇలా చెప్తాం కదండి. నేను లాస్ట్ వీక్ చిత్తూరు వెళ్ళానండి. అక్కడ అప్పటికే 2 రోజుల నుండి వర్షం పడుతున్నది అని అంటే డైరెక్ట్ గా నేనే చెప్పాను కదండి. అప్పటికే పడుతున్నది అంటే కంటిన్యూస్. ఏ టెన్స్ అవుతుంది అది? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. 10వ టెన్స్ లో రాయండి. ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ దేర్ ఫర్ 2 days. పీరియడ్ ఆఫ్ టైం ఎక్కడొచ్చినా కూడా ఏం వాడాలండి? ప్రిపోజిషన్ ఫరే కదా. ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ దేర్ ఫర్ 2 days. బై దెన్ అని కూడా పెట్టచ్చు చివరిన. బై దెన్ అనేది ఆప్షనల్, అక్కడ రాయకపోయినా తప్పేమీ కాదు. ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ దేర్ ఫర్ 2 days బై దెన్. అక్కడ అప్పటికే 2 రోజుల నుండి వర్షం పడుతున్నది. ఓకే, నెక్స్ట్ రండి. ఇంకొక వర్బ్ చెప్తాను, రాయండి. సెల్ అనే వర్బ్ తెలుసండి మీకు? సెల్, SELL, సెల్. సెల్ కి 5 ఫార్మ్స్ ఏంటో తెలుసా? సెల్, సోల్డ్, సోల్డ్, సెల్లింగ్, సెల్స్. సెల్, అక్కడ వర్షం పడుతున్నది అంటే ఇట్ ఈస్ రైనింగ్ అన్నప్పుడు అవంతి గారు, అక్కడ వర్షం పడట్లేదు అంటే ఇట్ ఈస్ నాట్ రైనింగే కదండి. అక్కడ వర్షం పడట్లేదు అంటే ఇట్ ఈస్ నాట్ రైనింగ్ అనే కదా. ఇట్ ఈస్ రైనింగ్, ఇట్ ఈస్ నాట్ రైనింగ్, ఈజ్ ఇట్ రైనింగ్, ఈజ్ ఇట్ నాట్ రైనింగ్ కదా. ఓకే, నెక్స్ట్. సో సెల్ కి 5 ఫార్మ్స్: సెల్, సోల్డ్, సోల్డ్, సెల్లింగ్, సెల్స్. దాని మీనింగ్ ఏంటంటే అమ్మడం యాక్టివ్ వాయిస్, అమ్మబడటం ప్యాసివ్ వాయిస్. కొన్ని వర్బ్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. అమ్మడం యాక్టివ్ వాయిస్, అమ్మబడటం ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ దాని కింద రాయండి, బై రాయండి. BUY, బై. బైకి 5 ఫార్మ్స్ ఏంటండి? బై, బాట్, బాట్, BOUGHT. బై, బాట్, బాట్, బయింగ్, బైస్. బై, బాట్, బాట్, బయింగ్, బైస్. కొనడం యాక్టివ్ వాయిస్, కొనబడటం ఏంటో తెలుసండి? ప్యాసివ్ వాయిస్. కొనటం యాక్టివ్ వాయిస్, కొనబడటం ఏంటి? ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ ఇంకో వర్బ్ రాయండి, సెండ్, SEND, సెండ్. సెండ్ కి 5 ఫార్మ్స్ ఏంటండి? సెండ్, సెంట్, సెంట్, సెండింగ్, సెండ్స్. SEND. V2 V3 ఏంటో తెలుసా అండి? SENT, సెంట్, సెంట్, సెండింగ్, సెండ్స్. పంపడం యాక్టివ్ వాయిస్, పంపబడటం ప్యాసివ్ వాయిస్. పంపటం యాక్టివ్ వాయిస్, పంపబడటం ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ READ, రీడ్. రీడ్ కి 5 ఫార్మ్స్ ఏంటండి? రీడ్, రెడ్, రెడ్. V1 V2 V3 స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది, READనే ఉంటుంది. కానీ ఫస్ట్ ఫామ్ నేమో రీడ్ అంటే సెకండ్ థర్డ్ ఫామ్ ఏమంటారు తెలుసా? రెడ్, రెడ్ అంటారు. రీడ్, రెడ్, రెడ్, రీడింగ్, రీడ్స్. చదవటం యాక్టివ్ వాయిస్, చదవబడటం ప్యాసివ్ వాయిస్. చదవటం, కొన్ని కన్ఫ్యూజ్ అయ్యేవో మీనింగ్స్ చెప్తున్నాను. చదవటం యాక్టివ్ వాయిస్, చదవబడటం